జీవితం సఫలం కావడానికి మనం భగవంతుడిని ఏమి కోరుకోవాలి? కంసుని ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు, కృష్ణుడు రేపల్ల నుండి మధురకు వచ్చారు. రాజవీధిలో నడుస్తున్నారు. మాలలు కట్టే సుధాముడి ఇంటికి వచ్చారు. అతని మాలా సత్కారంతో వారు సంతోషించారు. అప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడి భుజంపై చేయి వేసి ఏం కావాలో కోరుకో అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలిసినా సుధాముడు ఏమడిగాడు? మడుల మాన్యాల, వనాల భవనాల, వజ్రాల వైఢూర్యాల, అందాల అతివల, అష్టైశ్వర్యాల ఇవేమి కోరుకోలేదు. మరేం కోరుకున్నాడు? నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. సదా నీ సేవాభాగ్యం ఇలాగే కల్పించు స్వామి. అదే 10,000. తనకంటే తన భక్తులను ప్రేమించేవారంటే భగవంతుడికి ప్రీతి. అదిగో అటువంటి స్వామి భక్తులతోనే తాను సహవాసం చేయాలి. అంతేనా? ఎల్లవేళలా సర్వప్రాణుల పట్ల తాను దయగలిగి ప్రవర్తించాలి. తాపసులకు, సాధుజనులకు కల్పవృక్షం వంటివాడు. ఇవే నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను అని నమస్కరించాడు సుధాముడు. జీవితం సార్థకం కావడానికి ఎవరైనా ఇంతకంటే కోరదగినదేముంటుంది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్.